నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలంలోని రామ్సాగర్ గ్రామ రైతుల పంట నష్టాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకిషన్ పరిశీలించారు. అకాల వర్షాలు, వడగళ్లతో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగుపాటుతో గాగిలాపూర్ రైతు శ్రీనివాస్ గేదె మృతి చెందినది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లబోదిబోమంటున్నారని బాలకిషన్ విమర్శించారు. తక్షణమే ఆర్థిక సాయం, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రుణమాఫీ, రైతు భరోసా హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, బండి రమేష్ యాదవ్, వంగల నరేష్, కనగల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామసారం గ్రామం, బెజ్జంకి మండలం. నా పేరు కనకయ్య. నాకు 3 ఎకరాల మక్కెత్తి ఇట్లనే అయింది సార్. మొత్తం మట్టం పడ్డది, నేల మట్టం అయింది. ఒక 60-70 వేల పెట్టుబడి పెట్టిన సార్. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను సార్. మాది రామసాగరం అండి, బెజ్జంకి మండలము. ఈ అకాల వర్షం నేను 3 ఎకరాల మొక్కచేను వేసాను. ఈ మొన్న కూర్చున్న అకాల వర్షానికి నేల బాధ అయింది. 2 రోజులు కష్టపడి ఏం ఫలితం లేకుండా అయిపోయింది. మరి గవర్నమెంట్ ఏం సహాయం చేస్తలేదు. మరి మీరైనా చూసి వాళ్ళకి సహాయం చేయాలని ప్రభుత్వ అధికారులు చొరవ చూసుకొని, ప్రజాప్రతినిధులు చొరవ చూసుకొని ఏమైనా చేయాలని లక్షల కొద్దీ నష్టపోయినాం మేము. ఇప్పుడు మరి ఏమవుతుందో ఇంకా ఏది తెలియదు. ఇట్లా ఆలేరాళ్ళు అక్కడ ఎక్కడ ఉంది గత నిన్న మొన్న 2-3 రోజుల నుంచి భారీగా కురుస్తున్నటువంటి అకాలమైనటువంటి వర్షాలతో పాటుగా రాళ్ల వానతోని బెజ్జంకి మండలానికి సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా చేతికొచ్చినటువంటి మొక్కజొన్న మొత్తం నేలన పడడం జరిగినది. ముఖ్యంగా రైతులు చాలా ఆరుగాలం కష్టపడి ఎన్నో అపోసపో చేసుకొని పంట చేతికొచ్చే సమయంలో పడిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ సమయంలో కూడా ఓదార్పునివ్వాల్సినటువంటి వ్యవసాయాధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కనీసము పట్టించుకోకపోవడం కానీ, పరిశీలనకు రాకపోవడం కానీ చాలా దురదృష్టం. ఎందుకంటే ఇది రాజకీయం చేసే సమయం కూడా కాదు. కానీ ఆ రైతుకు ఒక భరోసానివ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు చేతుల కంకు. ఈ స్టేజ్లో పాపం ఇక్కడ ఉన్నటువంటి రవణ వ్యవసాయం మీదనే తన కుటుంబం ఆధారపడి ఉన్నది. ఈ సందర్భంలో ఇట్లాంటి సమయంలో కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమయంలో కనీసం ఒక దిక్కు బాధపడతా ఉన్నారు. ఎందుకనంటే మాకు కనీసం ఉన్న వ్యవసాయ భూమికి ఇటు రైతు బంధు రాక, అలాగే కనీసం సరిగా పంట రుణమాఫీ కూడా కాలేదు. దాంతోపాటుగా కరెంటు కూడా సగం ఉండట్లేదు. మేము ఎంతో తిప్పలవాడి రాత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు ఉన్నారు. రాత్రి కూడా మేము ఇక్కడనే ఉండి మా మొక్కజొన్న చేనుకు నీళ్లు కట్టుకుంటామన్నా పొద్దున్నాక కూడా సరిగా లేదు. రాత్రి కూడా నిద్రపోకుండా మేము పని చేసుకుంటే మరి ఈ స్థాయిలో ఈ టైంలో ఇది పోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు వ్యవసాయం చేసినటువంటి అప్పులు పెరిగిపోతూ ఉన్నది. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. తప్పకుండా ఈ పంట నష్టం మీరు చెప్తా ఉన్నారు, పంటకు తప్పకుండా మేము ఇస్తూ ఉన్నాము పడిపోయిన గతంలో కూడా మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే నష్టపోయారో, ఎక్కడెక్కడైతే మొన్న అకాల వర్షాలతో ఒక మామిడి తోటలు కూడా చాలా వరకు మామిడి కాయలు కూడా రాలిపోవడం జరిగినది. ఇవన్నింటిని కూడా పరిశీలించి రైతులకు సహాయం కోరుతా ఉన్నాం. గాగిలాపూర్లో కూడా ఒక పాడి గేదె కూడా చనిపోవడం జరిగినది. అంటే కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి విషయాలను కూడా తెలుసుకోకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించాలి. ఎక్కడెక్కడైతే పంట నష్టమో జరిగిందో అధికారులను ఎంబడి పెట్టుకొని తప్పకుండా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించే విధంగా చొరవ చూపాలి.